మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు లక్కీ మ్యాన్ లక్కుతో ఏలియన్స్ ని ఓడించాడు. ప్లీజ్ నన్ను ఎవరు తోయకండి. అందరూ లైన్ లో రండి. ప్లీజ్ అందరూ లైన్ లో రండి. మనకు కూడా పనిచేస్తానికి పార్ట్ టైం గా చాలా మంది కావాలి. అందువల్ల అందరినీ ఎంచుకుంటాను. సరేనా బాస్? అయిపోయింది. ఎలాగైతేనే ఆఖరికి పూర్తయిపోయింది. నేను చక్కగా ముగించాను. నేను ఒక కొత్త మిషన్ ని కనిపెట్టాను. నేను సిద్ధంగా ఉన్నాను. ఈ క్యాప్సూల్ లో బీన్స్ ఐస్ వేయొచ్చు. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే చాలు. ఆ తర్వాత ఐస్ బీన్స్ రెడీ అయ్యింది. ఇందులో 2 బలమైన ఏలియన్స్ పడేసి ఇలాగే తయారు చేయబోతున్నాను. భలే ఉంటుంది. నేను సాధించాను. ఈసారి ఖచ్చితంగా నేను లక్కీ మ్యాన్ గెలుస్తాను. చాలా చల్లగా ఉంది. నేను కష్టపడి పార్ట్ టైం కి మనుషులు చేరుస్తుంటే ఇతనేంటి? ఏం కావాలి నీకు? ఏం లేదండి, మన అడ్వర్టైజ్మెంట్ చూసి చాలా ఏలియన్లు ఇక్కడికి వచ్చారు తెలుసా? సరే, వచ్చిన ఏలియన్స్ లో 2 బలమైన ఏలియన్స్ ఎంచుకొని ఈ మిషన్ లో పడేయాలి. అర్థమయ్యిందా? సరే సరే, నాకు బాగా అర్థమైంది. వచ్చిన ఏలియన్స్ లో ఎవరు బలవంతులో నేను తీసుకొస్తాను. నా వల్ల కావట్లేదు. నా శరీరంలో శక్తి లేదు. ఈ ఏలియన్స్ బలహీనంగా ఉన్నాయి. వీటితో నేను లక్కీ మ్యాన్ ని జయించలేను. ఇంకేమైనా ఏలియన్స్ ఉన్నాయా? ఓ నీ పేరేంటి? నేను డెడ్ స్టార్ నుంచి వస్తున్న ఒక డెడ్ మ్యాన్ ని. ఏంటి డెడ్ మ్యానా? సరే, ఇప్పుడేదో నమ్మండి. అది వేరే లోకానికి వెళ్ళిపోతుంది. నన్ను ఓడిద్దామనుకుంటున్నావా? ఏంటి నా దగ్గరికి అన్ని బలహీనమైన ఏలియన్స్ వస్తున్నాయి? బట్లర్, నువ్వు కూడా మిషన్ లోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? నిన్ను దోవని కలిపి ఏకం చేసేస్తాను. జాగ్రత్త. ఏంటి ఆ పురుగులాగనా? నన్ను వదిలేయండి బాబాయ్, నన్ను వదిలేయండి. ఏంటి ఇలా గాలి వీస్తోంది? ఏలియన్స్ ఇంటర్వ్యూ ఈ చోట్లోనే జరుగుతోందా? ఇక్కడ జోకర్ బ్యారన్ ఏలియన్స్ ని ఎన్నుకుంటున్నాడని నేను విన్నాను. నిజమేనా? ఓ, పేరు ప్రఖ్యాతులు కాంచిన ఆ బర్డ్ మ్యాన్వి నువ్వే కదా? నువ్వు లక్కీ మ్యాన్ తో గొడవ పడ్డావా? ఓ, నువ్వు చెప్పింది నిజమే. నేను ఆ బర్డ్ మ్యాన్ ని. ఇంతకు ముందు నేను లక్కీ మ్యాన్ తో ఫైట్ చేశాను. ఆ ఫైట్ లో నేనే గెలవాల్సింది. కానీ చివరి క్షణంలో అనుకోకుండా అది చేజారిపోయింది. ఓడిపోయాడని గౌరవంగా చెప్పుకుంటున్నాడు. నీలాంటి ఏలియన్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం బ్యారన్. లేదు, వాడు బ్యారన్ కాదు, నేనే బ్యారన్. వాడు బట్లర్. అది సరే గాని తన దగ్గర పనిచేసే బట్లర్ అంటే మీరేనా? అరే, వీడికి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి? అరే, నేను బట్లర్ కాదు, నేనే బ్యారన్ని. ఏమిటో శబ్దం? ఇక్కడ ఎవరైనా ఉన్నారో? కొంచెం నోరు మూసుకో. ఇక్కడ మేము చాలా బిజీగా ఉన్నాం. నిన్ను రాత్రి ఎక్కువగా తిన్నాను, అది నాకు జీర్ణం కాలేదు. ఇప్పుడే నాకు ఫ్రీగా ఉంది.
మీరేం చేస్తున్నారు అంకుల్? దయచేసి నన్ను కోపగించుకోకు, నాకు ఒంట్లో బాగలేదు. ఇంతకు ముందు ఒకసారి ఆ లక్కీ మ్యాన్ దగ్గర దెబ్బలు తిని పారిపోయి వచ్చిన అంకుల్వి నువ్వే కదా? అవును, అది నేనే. ఇక్కడ పార్ట్ టైం జాబ్ కి ఏలియన్ అవసరం అంటే నేను ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. వీడి గొడవ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఈ లివర్ ని నేను లాగానే అనుకో, ఆ తర్వాత అంకుల్ బర్డ్ మ్యాన్ ఇందులోకి వెళ్ళి ఒకటైపోతారు. ఆ తర్వాత ఇద్దరు ఏకమై వాళ్ళకి శక్తి వస్తుంది. వీళ్ళిద్దరూ ఏకమై సృష్టించబడ్డ వ్యక్తికి అంకుల్ మ్యాన్ అని పేరు పెడతాను. మేమిద్దరూ ఏకమై పోరాడిన తర్వాత మళ్ళీ విడిపోతామా? దాని గురించి మీరు దిగులు పడకండి. వేడి నీళ్ళు పోస్తే మీరిద్దరూ విడిపోతారు. మీరు చెప్పేది నిజమేనా? అవునవును, మీరే దిగులు పడకండి. ఈసారి లక్కీ మ్యాన్ ఖచ్చితంగా నేను జయిస్తాను. ఓరి నాయనో, ఇక్కడ ఎవడ్రా అరటి పండు తిని తొక్క వేసేసింది. తలుపు మూస్తున్నాను. వద్దు. లివర్ దిగిపోయింది. ఇప్పుడు నాకు బ్యాడ్ లక్కే. తలుపు తెరిచాను. ఇదిగో జాయింట్ ఏలియన్ వచ్చేసింది. బ్యాన్ అంకుల్ బర్డ్మ్యాన్. ఇది చాలా దారుణం. ఏ బట్లర్, వెంటనే వేడి నీళ్ళు తీసుకురా. నా మీద పోయి నేను సెపరేట్ అయిపోవాలి. సరే. నేను గ్యాస్ బిల్లు కట్టడం మర్చిపోయాను, అందుకని గ్యాస్ అంతా అయిపోయింది. ఇలా చూడండి బాస్, మీరు కనిపెట్టింది చాలా కరెక్ట్ గా ఉంది. అందువల్ల మీరు ఇలా ఉండటం చాలా మంచిది అనిపిస్తుంది నాకు. నువ్వు సీరియస్ గానే మాట్లాడుతున్నావా? అవును, నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను. నిజంగా మీరు చూస్తానికి చాలా అద్భుతంగా ఉన్నారు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు జయించలేరు తెలుసా? నిజమే చెప్తున్నావా? మనల్ని చూస్తే ఆశ్చర్యపోతారు. నిజంగా ఇది చాలా మంచి స్టైలే. ఓకే, మన ముగ్గురం కలిసి ఒక కొత్త శక్తిని సృష్టించాం. మన బలం మూడింతలైంది. మనం లక్కీ మ్యాన్ ని గెలవచ్చు. ఈ ముగ్గురికి బుర్ర లేదని నాకు అనిపిస్తోంది. ఇతనే సెంగో మ్యాన్. ఇతని దగ్గర ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే ముఖంతో దాడి చేసే శక్తి. ముఖాన్ని రకరకాలుగా మారుస్తుంటాడు. బి ర్యాంకులో ఉన్నాడు. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? ఇప్పటి వరకు మీరు ఎవరితో గొడవ పడ్డారో వాళ్ళందరూ లిస్టు తయారు చేశాను. దాన్నే ఇప్పుడు నేను చూస్తున్నాను. అలాగా నీకు బోరు కొట్టట్లేదా? బాస్, బోరు కొడుతుందా కొట్టట్లేదా అని అది ఇప్పుడు ముఖ్యం కాదు. ఇవి మనం సాధించిన విజయాలు. వీటిని చూసినప్పుడల్లా మనకి ఉత్సాహం కలుగుతుంటుంది. ఇంకా ఏం చేయాలని బాగా ఆలోచించవచ్చు. బాస్ విన్నారా? ఏదో గొంతు వినబడింది కదూ? అవును, పద వెళ్ళి చూద్దాం. మీకేం కాలేదుగా? రెక్కలో ఓ పెద్ద పక్షి చూడడానికి ఏలియన్లా ఉంది. అదే నన్ను విసిరేసింది. నేను చెప్పేదాన్ని బట్టి చూస్తే నేను ఆ ఏలియన్తో ఇంతకు ముందే ఒకసారి తలపడినట్టున్నాను కదా. అలాగా? ఏ ఏలియన్ అయింటుంది? దాని పేరు ఈ పుస్తకంలో ఉండుంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి చూస్తే దాన్ని ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి. నాకు గుర్తులేదు. ఎవరు అరుస్తున్నట్టున్నారు? బాస్ అదేంటో వెళ్ళి చూద్దాం రండి. నన్ను ఇలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకండి. మీకేం కాలేదుగా? ఏంటి దుర్వాసన ఏదో వస్తోంది? అది ఒక పెద్ద గేలియన్. అది నా మీద ఏదో పోసేసింది. ఆ వాసన నేను భరించలేకపోయాను. ఏంటి భయంకరమైన వాసన? నాకు తెలిసింది, నా ఏలియన్ని ఇంతకు ముందే ఒకసారి చూశాను అనుకుంటాను. సరే ఈ పుస్తకంలో చూడండి. నాకు గుర్తులేదా? నీకేమైంది? ఏంటి ఒక పెద్ద ఏలియన్ నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్న చాక్లెట్ ని లాక్కెళ్ళిపోయిందా? నాకు తెలిసి నేను ఆ ఏలియన్ తో ఇంతకు ముందే ఒకసారి పోరాడినట్టున్నాను, కానీ నాకు అది గుర్తుకు రావడం లేదు. నాకు అర్థమైంది బాస్. అతను ఎవరో మనం ఎతకవలసిన అవసరమే లేదు. అదెవరో కాదు, బ్యారోన్. నేనే అది ఎలా కనిపెట్టావు? బ్యారోన్. ఇప్పుడు నేను చూడ్డానికి చాలా అందంగా ఉన్నాను కదూ. మేము ముగ్గురం కలిసి ఒకటైపోయాం. మా బలంతో నిన్ను అంతం చేస్తాం. నువ్వు సిద్ధంగా ఉండు. మేమే భయంకరమైన అంకుల్ బర్డ్ బ్యారన్. ఎందుకు అలా నవ్వుతున్నారు? ఇది అద్భుతం, అమోహం, బ్రహ్మాండం అని అందరూ అన్నారు. ఇంత కామెడీగా ఉన్న వ్యక్తిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదా? మీరు చిల్లర మనుషులు. మీకు అద్భుతం గురించి ఏమీ తెలియదు. నిజంగా మనం చూడడానికి చాలా దారుణంగా ఉన్నట్టున్నాం. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అద్భుతం. మీనాచి,
నిజంగా అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఏంటి నిజంగానా? పడాచి టై. ఈ లోకాన్ని కాపాడడానికి వచ్చిన ఏకైక వీరుణ్ణి సూపర్ స్టార్ మ్యాన్ ని. ఏంటి ఏమైంది? ఏంటండోయ్? చెప్పండి. చెప్పండి. వచ్చిన పని పూర్తయింది. తట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించండి. నిన్న రాత్రి 100 వెల్లుల్లిపాయలు 10 ఉల్లిపాయలు కాస్త జ్యూసు తాగాను. అందువల్ల గ్యాస్ అలా బయటకు తండేస్తోంది. నిజంగానే నేను ఈ వాతనికి తట్టుకోలేకపోతున్నాను. అంకుల్ మీరు బ్యాడ్ బ్యారాన్, ఈ లోకం నుంచి వెళ్ళిపోండి. ఏమన్నావు? మేము ఇక్కడికి వచ్చింది లక్కీ మ్యాన్ ని నాశనం చేయడానికే. డబ్బు తట్టుకోలేకపోతున్నాం, వెంటనే మారిపోదామా? నీకు వేరే దారి లేదు. రుచిగా ఉంటే బాగుండా. నేను కూడా మారిపోవడానికి సిద్ధంగా ఉండండి బాస్. రెడీ. అదిగో లక్కీ మ్యాన్ వచ్చాడు. ఏంటి, వచ్చేసాడా? నేనే లక్కీ మ్యాన్ ని, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్ దురక్క మ్యాన్. అదరగొట్టేస్తా. ఇలా చూడండి, మేమిద్దరు ఇక్కడికి వచ్చేసాం. ఇక మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెయ్యలేరు. మమ్మల్ని చూస్తే అర్థం కావడం లేదా? 3 బలమైన ఏలియన్స్ ఒకటయ్యాయి. మా ముగ్గురు శక్తులు ఒకటైన తర్వాత మమ్మల్ని జయించగలమని నువ్వేమైనా కళ్ళకంటున్నావా? ఏంటి మాట్లాడమే? బాస్, నిజంగా ఇది ఎంతో పెద్ద సమస్య. నా లిస్ట్ లో చూశాను. అంకుల్ మ్యాన్, బాట్ మ్యాన్ ఏ ర్యాంకులో ఉన్నారు నేను చూశాను బాస్. ఏంటి? అవును, అది మాత్రమే కాదు, వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళని గెలవడం చాలా కష్టం. ఎందుకైనా మంచిది, ఒక్కసారి ఆలోచించండి. కానీ నిన్న లక్కుతో వాళ్ళని జయిస్తాను. కాకమ్మ కథలు చెప్పక లక్కీ మ్యాన్. మేము ముగ్గురు ఉన్నాం. మమ్మల్ని నువ్వు ఏమీ చెయ్యలేవు. బాస్, నిజంగా చాలా పెద్ద ఆకారంలో ఉన్నారు. అరే ఇది మన బట్లర్ కదా. బాస్, మీరిప్పుడు రెడీయేనా? ఈసారి వీళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చావా? మా బాస్ ఒక జోకర్, అందువల్ల నేనే మిమ్మల్ని ఎదుర్కొందాను వచ్చాను. నన్ను వదిలేయండి. ఇదిగో వచ్చేసా. లక్కీ మ్యాన్ నువ్వు సిద్ధంగా ఉండు. నాకు చాలా భయంగా ఉంది. ఏమైంది? నా ఓపెనింగ్ సాంగ్ వినాలనుకుంటున్నారా? లక్కీ కోకే సిగ్నల్స్. వద్దు వద్దు, వెళ్ళొద్దు, ఆగండి. సిగ్నల్ వేసేసారు, అది మనం దాటి వెళ్ళకూడదు. తప్పించుకున్నాం. అద్భుతం లక్కీ మ్యాన్, మీ దాడి చాలా సూపర్ గా ఉంది. ఇవన్నీ మనకి మామూలేమిచ్చాన్. నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళని చూడగానే వీడి కాళ్ళు చేతులు వణికిపోయాయి. పరువు తేకో. లేదు, మేము తగ్గేది లేదు. ఇప్పుడు తుఫాన్ లాంటి మా దాడిని నువ్వు చూడబోతున్నావు. నా నిప్పు దాడిని ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. అరే ఇందులో వేడే లేదే. లేదు, అందులోంచి నిప్పు రాలేదు. నిజంగా ఈ ఫైర్ గ్లాస్ చాలా గట్టిగా ఉంది కదూ. అవును, కరెక్ట్ గా చెప్పావురా. మనం ఇది తీసుకొని బయలుదేరదాం. ఆ గ్లాస్ మనల్ని కాపాడింది నేను లక్కీ. ఇప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. వాడికి ఎప్పుడు లక్ ఉంటుంది కాబట్టి తప్పించుకుంటున్నాడు. అయినా మనం వాడిని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఈ బ్యాడ్ మ్యాన్ తాకిడి చూడండి. ఎన్నిసార్లు మీకు చెప్పాను, శత్రువు బలానికి తగ్గట్టు మనం మారాలి. ఇప్పుడు మీరు ముగ్గురు ఒకటవ్వాలి. తప్పకుండా మేము ముగ్గురం కలిసి పోరాడతాం. కానీ వర్కౌట్ అవుతుందంటారా? దయచేసి నన్ను క్షమించు, అది మాత్రం నాకు తెలీదు. నీ సమాధానం నాకు నచ్చలేదు. ఈ తుఫాను దారిలో నువ్వు ఖచ్చితంగా చిక్కుకొని ఉక్కిరి బిక్కిరైపోతావు. వద్దా? అవును, లక్కీ స్టార్ చెప్పినట్టు మనం అందరం కలిసిపోదాం. వర్కౌట్ అవుతుందంటావా? పాతకాలపు హీరోలు ఇలాగే చేస్తూ ఉంటారు. ఓ అలా అంటావా? అయితే ఓకే. బాస్, ఏంటి మీరు అనేది? ఇతను కూడా కలుపుకొని ఇతనితో పాటు మనం యుద్ధం చేయాలా? నాతో కలవడానికి మీరే గర్వించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నేనే పెద్ద సూపర్ స్టార్ ని. నువ్వు పెద్ద స్టార్ అని ఎవరు చెప్పారు? సరే సరే, ప్రశాంతంగా ఉండు. ముందు మనం వాళ్ళని ఎదిరించాలి. ఒకే ఒకసారి, సరేనా? సరేలే లక్కీ మ్యాన్. దురక్క మ్యాన్, సూపర్ స్టార్, ఒకటిగా కలుద్దాం. ఏంటి వాళ్ళు ముగ్గురు ఏకమైపోతున్నారా? వీల్లేదు. సూపర్ లక్కీ దురక్క మ్యాన్. ఇదిగో మేము వచ్చేసాం. ఏంటి ఏంటి ఏమన్నావు?
మీ ముగ్గురు గెలవగలరా? ఇది మీకు సిగ్గుగా లేదు? కొంచెం భయంగానే ఉంది. లేదు, పైన ఉన్నది లక్కీ మ్యాన్. ఇది చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళేదో టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళని మామూలుగా అంచనా వేయకూడదు. నేను చెప్పింది కరెక్టే కదా? ఇప్పుడు ఒకటిగా ఉన్న ఈ ముగ్గురిని మనం వేరు చేయాలి. ఇదిగో వస్తోంది తుఫాను దాడి. మీరు నన్ను గెలవలేరు. ఎందుకు దగ్గరగా వస్తున్నావు? నా భూకంప తాకిడితో నేను వాళ్ళందరినీ వేరు చేస్తాను. కింద భూమి చీలిపోయింది. జాగ్రత్త. అద్భుతం. మీ ముగ్గురు అంతూ మేము ఇప్పుడు చూడబోతున్నాం. కాచుకోండి. నేనున్నంత వరకు మమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరు. మ్యాన్, నీకేం కాలేదుగా? బాస్, నాకు శక్తి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తాను, కానీ కాళ్ళు నొప్పుగా ఉన్నాయి. ఓ, మా అద్భుతమైన దాడిని మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం అనుకుంటాను. అవునా? ఇదిగో ఇప్పుడు చూడండి. మనం అయిపోయినట్టే. కానీ దీని వల్ల నొప్పి కలుగుతుంది కదా? బాస్, నేను భరించలేకపోతున్నాను. బాస్, ఇక నా వల్ల కాదు. చూసారుగా మీ ముగ్గురిని నేను ఎలా వేరు చేశాను. ఎందుకు నవ్వుతున్నారు? ఇంకా గెలుస్తామని మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు సూపర్ మ్యాన్, లక్కీ మ్యాన్, డొరుకి మ్యాన్ ముగ్గురు విడివిడిగా దాడి చేయబోతున్నాం. అవును, మీరు ముందు విడివిడిగానే కదా ఉన్నారు, అప్పుడెందుకు దాడి చేయలేదు? ఇది మా స్పెషల్ దాడి. ఏంటి? కానివ్వండి. ఈ దాడి చాలా తేలిగ్గా ఉంది. మనము కూడా చెయ్యొచ్చు ఏమో. అవును, కరెక్ట్ గా చెప్పావు. మీ అందరిని ఇక్కడికి ఎందుకు రమ్మన్నామంటే అందులో కూడా ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ అందరి చేత దాడి చేయించడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాం. ఓకే, మనం అందరం దాడి చేద్దాం. నేను కూడా కొడతాను. నేను నమ్ముతాను. కానీ నా వల్ల కాదు. ఇక మనం గెలిచినట్టే. మీకు ఎంత ధైర్యం? మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. ఈ పెన్సిల్తో ఇంత సీన్ కొట్టావు. అసలు ఇప్పుడు కూర్చొని ఏం నాకు కళ్ళు తిరుగుతున్నాయి. చేస్తున్నాడు? నాకు కోపం తెప్పించావు. ఇక మీ పని అయిపోయింది. దాడి మొదలు పెట్టు బర్డ్ మ్యాన్. అలాగే. ఆకాశం నుంచి బర్డ్ మ్యాన్ రెక్కల తాకిడి ఒకవైపు, మరోవైపు అంకుల్ మంటల తాకిడి. సిద్ధంగా ఉండండి. ఓ నాయనో, ఈ దాడి చాలా భయంకరంగా ఉంది. ఇదిగో వచ్చేస్తున్నాను, దీనికి సమాధానం చెప్పు. వద్దలా చేయకండి. లక్కీ మ్యాన్, ఇక నీ పని అయిపోయింది. అసలు ఏమైంది? మనం ఎలా విడిపోయాం? నేను మీకు వివరిస్తాను. అంకుల్ బర్డ్ బ్యారన్ వేగంగా వస్తున్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అప్పుడు మేడ మీద ఉన్న ఒక అంకుల్ టెండర్ నచ్చక వేడిగా ఉన్న నూడిల్స్ ని పైనుంచి వంపేశారు. వేడైన నూడిల్స్ మీద పడ్డంతో అందరూ విడిపోయారు. పని అయిపోయింది. మన ముగ్గురు విడిపోయాం. అయినా పర్వాలేదు, వెళ్ళి దాడి చేయి బర్డ్ మ్యాన్. లేదు, నేను తిరిగి వెళ్ళిపోతాను. ఏంటి, నీకు ఏమైంది? అదిగో అక్కడ ఇంకో రెస్టారెంట్ కూడా ఉంది. ఏమన్నావు? అమ్మో, ఇక నేను ఏ బాధ తట్టుకోలేను. పర్వాలేదే, పోయినసారి ఫైట్ చేసినప్పుడు ఆ బర్డ్ మ్యాన్ మంటలో ఇరుక్కుపోయాడు. అది ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది, పారిపోయాడు. కరెక్ట్ గా చెప్పారు బాస్. పోయినసారి మీరు బాగా తన్నారు కదా, అది జ్ఞాపకం వచ్చినట్టుంది, పారిపోయాడు. సరే, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అంకుల్ మ్యాన్. ఒక నిమిషం ఉండండి, నాకు ఫోన్ వస్తోంది. ఓ ఏంటి, నా కొడుకు ఒంట్లో బాలేదా? ఇదిగో నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నా వల్ల కాదు, నన్ను క్షమించండి. నేను బయలుదేరుతున్నాను, బాయ్. ఆగు, ఈ టైంలో ఎవరికో ఒంట్లో బాగోలేదని వెళ్ళిపోవడం న్యాయమా? నేను ఒక్కడే ఇరుక్కున్నానే. 2 బలమైన ఏలియన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. బ్యారన్ మాత్రమే మిగిలి ఉన్నాడు. దీన్నే లక్ అంటారు. నేను ఒక్కడే ఇరుక్కున్నాను కాబట్టి అది నీకు లక్కు అని నువ్వు అంటున్నావా? నిన్ను ఒక్క నిమిషం
ఇలా చూడండి బాస్, వాళ్ళు ముగ్గురున్నారు, మీరు ఒంటరిగా పోరాడలేరు, అందువల్ల మనం తప్పించుకోవడం బెటర్. చెప్పింది అర్థమైందా? లక్కీ మ్యాన్ జయించిందే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వాళ్ళు ముగ్గురున్నా సరే వాళ్ళతో నేను సరిసమానంగా పోట్లాడగలను. ఓ, అలాగా? నాకు నిజంగానే చాలా భయంగా ఉంది. ఇక భయపడే ప్రయోజనం లేదు. నా అసలైన దాడేంటో ఇప్పుడు మీరు రుచి చూడబోతున్నారు. అయిపోయాడు. ఎప్పుడు చూసినా ఇలా అదర కొడుతున్నారే, ఎలాగ బాస్? ఇవన్నీ మనకి మామూలే డొరకు మ్యాన్. అదే తర్వాత చూద్దాం. సరే నేను బయలుదేరుతాను. పాపం ఈ మూర్ఖపు ఏలియన్ ప్రపంచంలోనే నేనే అతి గొప్ప ఏలియన్ అని అనుకుంటాడు. లక్కీ మ్యాన్ తో 5 సార్లు తలబడి 5 సార్లు ఓడిపోయాడు. పాపం ఇప్పుడు అతనితో ఎవరూ లేరు. ఏదేమైనప్పటికీ ఆఖరి వరకు అతనితో ఉండేది బట్లర్ మాత్రమే.お尻を振って